వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో మనం సర్కిల్స్‌కి సంబంధించి 4 మార్క్స్ ఇంపార్టెంట్ క్వెషన్స్ నేర్చుకోబోతున్నాం. సో, ఈ చాప్టర్‌కొచ్చేసరికి మీకు నంబర్ ఆఫ్ క్వెషన్స్ చాలా తక్కువగానే ఉంటాయి. చాలా ఈజీగా ఉంటాయి నాన్న ఈ క్వెషన్స్ అనేవి. ఒక 6-7 క్వెషన్స్ ఉంటాయి. చాలా ఈజీగా ఉంటాయి. మనం వన్ బై వన్ నేర్చుకుందాం. సో, ఫస్ట్ క్వెషన్ వచ్చేసరికి ఫైండ్ ద లెంగ్త్ ఆఫ్ కార్డ్. ఇది గుర్తుపెట్టుకోండి. ఇంకేమిచ్చాడు? ఒక ఈక్వేషన్ ఇచ్చాడు. ఒక లైన్ ఇచ్చాడు. అంతేనా? సో, మనం ఏం ఫైండ్ ఔట్ చేయాలి? లెంగ్త్ ఆఫ్ కార్డ్. సో, ఫస్ట్ మనం చేయాల్సింది ఏంటంటే, ఏ క్వెషన్ అయినా సర్కిల్‌కి సంబంధించి ఏ క్వెషన్ అయినా సరే మెయిన్‌గా మీకు సర్కిల్ ఫార్ములా తెలిసుండాలి. ఆల్రెడీ ఇంతకుముందు కూడా మనం చెప్పుకున్నాం. సర్కిల్స్ ఫార్ములా ఇంపార్టెంట్. అర్థమైందా? సో, సర్కిల్ ఫార్ములాతో పాటు ఒకటి గుర్తుపెట్టుకోండి. మీరు ఈ చాప్టర్‌లో ఏ క్వెషన్ ఇచ్చినా ఫస్ట్ స్టెప్ ఏం తీసుకుంటాం? ఏదైతే క్వెషన్‌లో ఈక్వేషన్ ఇస్తాడో, లేదా ఏదైతే క్వెషన్‌లో పాయింట్స్ ఇస్తాడో అవి ఫస్ట్ తీసుకుంటాం కదా! సో, ఫస్ట్ ఇది ఏవైతే ఉందో సర్కిల్. సో, నేను సర్కిల్ ఎస్ అనుకున్నాను. ఇచ్చిన ఫస్ట్ ఈక్వేషన్ తీసుకున్నా. ఈక్వేషన్ ఏంటి? ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 8x మైనస్ 4y మైనస్ 16 ఈజ్ ఈక్వల్ టు 0. అర్థమైందా? ఫస్ట్ ఇచ్చిన ఏదైతే ఈ క్వెషన్‌లో ఈక్వేషన్ ఉందో దాన్ని ఫస్ట్ ఒక సర్కిల్ అనుకుందాం. అర్థమైందా? నెక్స్ట్ నేనేం చేశానంటే దీన్ని సర్కిల్ ఈక్వేషన్‌ని కంపేర్ చేశా. సర్కిల్ ఈక్వేషన్ ఏంటి? ఆల్రెడీ మనందరికీ తెలుసు. 10థ్ క్లాస్‌లో వస్తుంది. అర్థమైంది కదా! ఈ సర్కిల్ ఈక్వేషన్ ఆల్రెడీ మనందరికి తెలుసు కదా! ఏంటి? ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ 2x ప్లస్ 2fy ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 0. ఇది సర్కిల్ ఈక్వేషన్. సర్కిల్ ఈక్వేషన్ మనకు ఆల్రెడీ తెలుసు. ఓకే. ఇప్పుడు నేను దీన్ని ఈ ఈక్వేషన్‌తో కంపేర్ చేశా. చేసి ఏం చేశాను? జీ వాల్యూ, ఎఫ్ వాల్యూ, సి వాల్యూస్ ఫైండ్ ఔట్ చేసుకున్నా. అంటే ఇప్పుడు చూడండి ఏముంది? 2gx. ఎక్స్ ప్లేస్‌లో ఎంత ఉంది? 8 ఉంది. సో, 2g ఎక్స్ ప్లేస్‌లో ఈజ్ ఈక్వల్ టు 8. సో, ఇక్కడ చూడండి ఇప్పుడు g ఈజ్ ఈక్వల్ టు 2 అటు వెళ్తుంది. ఇక్కడ ఇంటూ అవుతుంది. ఇటొస్తే బై అవుతుంది. ఇది మనకు తెలిసిందే కదా ఇవన్నీ. 8/2 క్యాన్సిలేషన్ జరిగితే 4. అదే విధంగా ఎఫ్ వాల్యూ తీసుకున్నాను. 2f ఎఫ్ ప్లేస్‌లో ఎంత ఉంది? -4. అర్థమైంది కదండీ. సో, 2 అటు వెళ్ళిపోతుంది బై. మళ్ళీ క్యాన్సిలేషన్ అయితే -2. సి మాత్రం ఎంత అవుతుంది? -16. దీన్ని మరి ఏం చేయక్కర్లే. సో, ఈ విధంగా ఫస్ట్ ఇచ్చిన క్వెషన్ ఏదైతే ఇచ్చిన ఈక్వేషన్ ఉందో ఈక్వేషన్ రాసుకొని దాన్ని సర్కిల్ ఈక్వేషన్‌తో కంపేర్ చేసి దీని నుంచి నేను జీ వాల్యూ, ఎఫ్ వాల్యూ, సి వాల్యూ ఫైండ్ ఔట్ చేశా. ఇక్కడి వరకు అర్థమైందా కదా! ఓకే. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేశానంటే చూడండి ఫస్ట్ మనకి లెంగ్త్ ఆఫ్ ద కార్డ్ కావాలంటే మనం దానికన్నా ముందు ఏం చేయాలి? డి ఫైండ్ ఔట్ చేయాలి. పర్పెండిక్యులర్ డిస్టెన్స్ కదా! సో, ఫస్ట్ దానికన్నా ముందు మనం ఏం చేద్దాం? ఇప్పుడు మనకి జీ, ఎఫ్, సి వాల్యూస్ వచ్చాయి. నేను ఫస్ట్ సెంటర్‌ని ఫైండ్ ఔట్ చేస్తాను. నెక్స్ట్ మనం ఏం చేయాలి? సెంటర్ ఫార్ములా ఏంటి? -g -f. ఫార్ములాస్ మనకు తెలుసు కదా! సెంటర్ ఫార్ములా -g -f. తెలుసుకోకపోతే ఒకసారి చూసి నేర్చుకోండి. సెంటర్ ఫార్ములా -g -f. సో, ఇక్కడ g ప్లేస్‌లో ఎంత ఉంది? 4 -g కదా! సో, -4. ఎఫ్ ప్లేస్‌లో ఎంత ఉంది? -2. అక్కడ -f కదా! సో, -2 +2 అంటే -4 + 2 ఏమవుతుంది మనకి? సెంటర్. అర్థమైందా లేదా? ఓకే. నెక్స్ట్ సెంటర్ ఫైండ్ ఔట్ చేసాం. తర్వాత మనం ఇంకేం ఫైండ్ ఔట్ చేయాలి? రేడియస్. సో, రేడియస్ ఫార్ములా ఏంటన్నా? √g² + f² - c. ఇదేంటి మనకి? రేడియస్‌కి ఫార్ములా కదా! సో, g². g అంటే ఎంత? 4. సో, 4² ఎంత? 16 ప్లస్ f. f² ఎంత? f అంటే 2. f² 4 సరిపోయిందా? నెక్స్ట్ c. c ఎంత మనకి? -16 కానీ ఫార్ములాలో కూడా -c. సో, -(-) +16. +16 దీన్ని ప్లస్ చేయండి. √36. √36 ఈజ్ నథింగ్ బట్ 6. అర్థమైంది కదన్నా? సో, మనకి రేడియస్ ఎంత వచ్చింది? 6 స్క్వేర్ యూనిట్స్. అర్థమైందా? సెంటర్ ఏమొచ్చింది? -4, -2 వచ్చింది. ఇప్పుడు మనకి సెంటర్ వచ్చింది. రేడియస్ వచ్చింది. నెక్స్ట్ ఇంకేం ఫైండ్ ఔట్ చేయాలి మీకు చెప్పాను ఆల్రెడీ. డి పర్పెండిక్యులర్ డిస్టెన్స్. సో, లెట్ పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫ్రమ్ సెంటర్ మనకి ఏ పాయింట్ వచ్చింది? -4, 2 అదే తీసుకుంటాం. -4, 2 మన క్వెషన్‌లో ఒక లైన్ ఇచ్చి ఉంటాడే చూడండి ఒకసారి. ఇచ్చాడా? ఓకే. ఇచ్చాడు. ఏమిచ్చాడు? 3x - y + 4 + 0. సారీ ఇది ఈజ్ ఈక్వల్ టు 0 నాన్న. ఈజ్ ఈక్వల్ టు 0. లైన్ ఏంటి? 3x - y + 4 ఈజ్ ఈక్వల్ టు 0. 3x - y + 4 ఈజ్ ఈక్వల్ టు 0. సో, ఇప్పుడు దీని నుంచి నేను ఏబీసీ వాల్యూస్ తీసుకోవచ్చా? ఏంటి? ఏ అంటే ఏంటి? 3ని, బి అంటే -y ఉంది కాబట్టి -1 అని,
సి అంటే ఏంటి 4 అని తీసుకోవచ్చా లేదా? దీని నుంచి ఏబీసీ వాల్యూస్ తీసుకోవచ్చా? తీసుకున్నాను. చూడండి ఫస్ట్ ఏదైతే సెంటర్ ఫైండ్ ఔట్ చేసామో, నెక్స్ట్ ఏదైతే రేడియస్ ఫైండ్ ఔట్ చేసామో, తర్వాత ఏం చేసాం పర్పెండిక్యులర్ డిస్టెన్స్ దేనికి మన పాయింట్ ఎంత వచ్చింది -4, 2 ఓకే. ఇంకో లైన్ ఏమి ఇచ్చాడు 3x - y + 4 = 0. దీన్ని జేబీసీ వాల్యూస్ తీసుకున్నాం రైట్. ఇప్పుడు అర్థమైంది కదా. నెక్స్ట్ పర్పెండిక్యులర్ డిస్టెన్స్కి ఫార్ములా, ఈ ఫార్ములా రాకపోతే ఇక్కడే బుస్ అయిపోద్ది సమ్ మొత్తం కదా. సో ఫార్ములా చాలా ఇంపార్టెంట్. ఫార్ములా ఏంటి మాడ్యులస్ ax1 + by1 + c/√a² + b². ఫార్ములా చాలా ఇంపార్టెంట్. ఫార్ములా ఇంపార్టెంట్ నోట్ చేసుకోండి. మ్యాథ్స్‌లో మీకు ఫార్ములాస్ ప్రతి ఫార్ములా కూడా మీకు యూజ్ అవుతుంది. ఫార్ములాస్ చాలా ఇంపార్టెంట్. ఫార్ములాస్ నెగ్లెక్ట్ చేయొద్దు. ఓకే. మీకు ఫార్ములాస్ మర్చిపోతే మీరు సమ్‌లో ఒక స్టెప్ కూడా ముందుకు వెళ్ళలేరు. రైట్. ఇప్పుడు చూడండి పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫార్ములా ఏంటి మాడ్యులస్ ax1 + by1 + c/√x² + b². a² + b² రైట్. ఓకే. ఇప్పుడు ఫస్ట్ చూడండి ax1 అసలు ఇప్పుడు చూడండి x1 మనకి ఎంత వచ్చింది -4. x1 అంటే x1 మనం కింద ఫైండ్ ఔట్ చేయలేదు. మనకి ఏదైతే పాయింట్ వచ్చింది -4, 2 ఉంది కదా. సో దీన్ని x1 అనుకోండి, దీన్ని y1 అనుకోండి. ఇది మనం సపరేట్ ఫైండ్ ఔట్ చేయాల్సిన అవసరం లేదు. మనం తీసుకున్న ఏదైతే సర్కిల్ పాయింట్స్ ఉన్నాయో అవే మనకి x1 అండ్ y1. అర్థమైందా? ఏబీసీ వాల్యూస్ ఇక్కడ ఉన్నాయి. అవే ఆ వాల్యూస్ ఈ ఫార్ములా సబ్స్టిట్యూట్ చేసేయడమే. ఏ అంటే ఎంత 3, x1 -4 ప్లస్ b -1 ఇంకేముంది ఇంటూ y1 అంటే 2 సరిపోతుందా లేదా ప్లస్ ఇంకేముంది సి అంటే ఎంత మనకి 4 బై a² + b². a² అంటే 3² b² అంటే -1² సరిపోయిందా. ఓకే. ఇప్పుడు 3 × -4 ఇస్ నథింగ్ బట్ -12 అండ్ ప్లస్ ఇంటూ మైనస్ అర్థమవుతుంది కదా. 1 × 2 2 ప్లస్ 4 బై 3² 9 1² 1 ప్లస్ ఇంటూ మైనస్ ప్లస్ సరిపోయిందా. ఓకే క్లియర్. నెక్స్ట్ ఒకసారి చూడండి ఇది ప్లస్ ఏంటి -12 -2 -14 -14 + 4 -10 బై ఇదేముంది 9 + 1 10 √10. మాడ్యులస్ -10 అంటే ఎలా వస్తుంది √10 √10 × √10 అని కదా. √10 × √10/√10 అవుతుంది. అప్పుడు √10 క్యాన్సిల్ అయితే √10 కదా మిగులుతుంది. సో అదే మనకు ఆన్సర్. d వాల్యూ ఎంత వచ్చింది మనకి √10. అంటే మన పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఎంత వచ్చింది √10. గుర్తుపెట్టుకోండి ఇది సెంటర్ అంటే సెంటర్ పాయింట్స్ ఏమంటే ఇవి. రేడియస్ ఎంత వచ్చిందంటే మనం ఏం చూపిస్తాం 6 స్క్వేర్ యూనిట్స్. తర్వాత ఏం చేసాం పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫైండ్ అవుట్ చేసాం. ఎంత వచ్చింది √10. 3 వస్తాయి. మన క్వశ్చన్ ఇంకేం అడిగాడు ఒకసారి చూడండి లెంత్ ఆఫ్ ద కార్డ్ అసలు చేయాలి. ఇప్పుడు త్వరగా చేసాం కదా. చూడండి లెంత్ ఆఫ్ ద కార్డ్ ఇక్కడ కూడా ఫార్ములా రాకపోతే ఇక్కడ సమ్ బూసే. కాబట్టి ఫార్ములాస్ చాలా ఇంపార్టెంట్. ఫార్ములాస్ రాకుండా మీరు సమ్లోకి రావద్దు. ఫస్ట్ ఫార్ములాస్ నేర్చుకుని సర్కిల్స్లో ఎలాంటి ఫార్ములాస్ ఉన్నాయి వాటి ఆల్రెడీ మేము వీడియోస్ చేసాం. మన ఛానల్ అవైలబుల్గా ఉన్నాయి. మీకు ఇంకా సర్కిల్స్ ఫార్ములాస్ కానీ మీకు ఏమి రాకపోతే కావాలి మన ఛానల్లో ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మోడల్ పేపర్స్ పీడిఎఫ్స్ అన్నీ మన టెలిగ్రామ్ ఛానల్లో అవైలబుల్గా ఉన్నాయి. టెలిగ్రామ్ ఛానల్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఒకసారి చెక్ చేయండి. అర్థమైంది కదండి. సో ఓకే సమ్లోకి వచ్చేయండి. ఫస్ట్ ఏంటి లాస్ట్లో మనకి ఏం చూపించమన్నాడు లెంత్ ఆఫ్ ద కార్డ్. లెంత్ ఆఫ్ ద కార్డ్ ఫార్ములా ఏంటి 2√x² - d². ఇదే కదా ఫార్ములా. ఇదేనా ఫార్ములా. ఫార్ములా చాలా ఇంపార్టెంట్ 2√r² - d². గుర్తుపెట్టుకోండి. ఈ ఫార్ములా రాకపోతే ఎక్కడితో మీరు మరి చేయలేరు. సో లెంత్ ఆఫ్ ద కార్డ్ ఫార్ములా 2√r² - d². సో ఫస్ట్ 2r². r అంటే ఎంత r అంటే ఏంటి అసలు రేడియస్. సో రేడియస్ మనకి ఏమొచ్చింది 6 కదా. సో r² అంటే 6² ఇట్స్ నథింగ్ బట్ 36. వెంటనే వేసేయడమే 36 మైనస్ d². d అంటే d మనం ఫైండ్ అవుట్ చేసాం ఏంటి పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఎంత వచ్చింది √10. మరి d² అంటే √10² సరిపోయిందా లేదా. ఓకే. ఇప్పుడు ఏంటి స్క్వేర్ రూట్ క్యాన్సిల్ అయిపోద్ది. అప్పుడు 36 - 10 మిగులుతుంది అంతేనా. ఓకే. నెక్స్ట్ 36 - 10 ఎంత 26. సో మన లెంత్ ఆఫ్ ద కార్డ్ ఎంత వచ్చింది 2√26. ఇక్కడతో చాలామంది సమ్ అనేది ఆపేస్తున్నారు.
2√26 ఇక్కడ వరకు రాసేస్తున్నారు. మరి తర్వాత ఈ స్టెప్ అనేది మర్చిపోతున్నారు. ఈ స్టెప్ మీరు ఎంతవరకు రాసింది ఎంతైతే ఉంటుందో, ఈ స్టెప్ ఒక్క స్టెప్ రాస్తే అంత ఇంప్రెషన్ ఉంటుంది. గుర్తుపెట్టుకోండి. మీరింక ఇక్కడేం సొంతంగా రాయాల్సిన అవసరం లేదు. మీరు క్వెషన్‌లో ఏదైతే మీకు లెంత్ ఆఫ్ ద కార్డ్ అవ్వచ్చు, లేదా ఏదైతే సెంటర్ అవ్వచ్చు, ఏదైనా సరే మీకు ఏదైతే క్వెషన్‌లో ప్రూవ్ చేయమంటాడో, లేదా సో దట్ అని లేదని ఏదైతే మీకు క్వెషన్‌లో అడుగుతాడో ప్రూవ్ చేయమని, సో అదే లాస్ట్‌లో మీకు ఆన్సర్ వస్తది కదా! సో ఆ ఆన్సర్‌ని మేము ప్రూవ్ చేసామని చూపించడానికి ఏమైంది మీకు? అర్థమైందా? ఇది చాలా ఇంపార్టెంట్. ఇక్కడి వరకు చాలామంది రాస్తున్నారు. లాస్ట్ ఏదైతే మనకు ఆన్సర్ వచ్చిందో ఈ ఆన్సర్ రాసాం ఇక్కడంతే. ఏంటిది? లెంత్ ఆఫ్ ద కార్డ్. సో లెంత్ ఆఫ్ ద కార్డే నాకు 2√26 వచ్చిందని చూపించా అంతే లాస్ట్‌లో. ఇక్కడి వరకు రాసి ఐలో ఆపేస్తున్నారు. అలా రాయకూడదు. గుర్తుపెట్టుకోండి. మీకు ఫుల్ మార్క్స్ పడే అవకాశం అనేది చాలా తక్కువగా ఉంటుంది అక్కడక్కడ. అర్థమైంది కదా! సో కాబట్టి ఈ స్టెప్ రాసే అలవాటు, ఈ స్టెప్ రాయడం ఒకసారి అలవాటు చేసుకోండి. ఇక్కడ ఇంకేం లేదన్న. ఇక్కడ ఏదైతే వస్తుందో అదే ఇక్కడ రాయండి అంతే. అర్థమైందా? సో ఫైనల్ మనకేం చూపిస్తాం? లెంత్ ఆఫ్ ద కార్డ్ మనకేమొచ్చింది? 2/26 ఇదే ఇక్కడ రాస్తా. 2/26 స్క్వేర్ యూనిట్స్. ఇదే లెంత్ ఆఫ్ ద కార్డ్ వచ్చింది అని చూపించా. అర్థమైంది కదండీ! సో ఇలా చూపిస్తే పేపర్ కరెక్షన్ ఎవరైతే చేస్తారో వాళ్ళకి కొంచెం గుడ్ ఇంప్రెషన్ ఉంటుంది. అర్థమైందా? సో మనకి ఎక్కువ మార్క్స్ పడడానికి అవకాశం ఉంటుందన్నమాట. ఫుల్ మార్క్స్ పడడానికి అవకాశం ఉంటుంది. అర్థమైంది కదా! సో మనకి లెంత్ ఆఫ్ ద కార్డ్ ఎంతొచ్చింది? 2/26 అర్థమైంది కదా సమ్ము? సో ఇంకో సమ్ మీకు చూపిస్తాను. ఇది మీరు వర్క్ చేయండి. ఇది చూడండి. ఫైండ్ ద లెంత్ ఆఫ్ ద కార్డ్ ఇక్కడేమిచ్చాడు? ఇక్కడ కూడా సేమ్ అంతే. ఒక ఈక్వేషన్ ఇచ్చాను. లైన్ ఇచ్చాను. లెంత్ ఆఫ్ ద కార్డ్ ఫైండ్ ఔట్ చేయండి. ఆన్సర్ ఏమిచ్చాడు? 2√7 వస్తుంది. 2√7 వస్తుంది. గుర్తుపెట్టుకోండి. ఇది మీకు ఆన్సర్ వస్తుంది. ఎవరైతే ఈ సమ్ పర్ఫెక్ట్‌గా విన్నారో, ఎవరికైతే అర్థమైందో వాళ్ళు ఖచ్చితంగా ఈ సమ్ అనేది సాల్వ్ చేయగలరు.